ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సాంస్కృతిక శాఖలో ఉద్యోగాల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆటల పాటలతో ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తెలంగాణ తొలి టీఆర్ఎస్ ప్రభుత్వం సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి 550 ఉద్యమ కళాకారులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించి మాలాంటి చాలా మంది ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు మొండి చేయి చూపించడం జరిగింది. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మా బాధలను విన్నవించుకున్నా పట్టించుకోలేదు. 10 సంవత్సరాల మా బాధలను తెలుసుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1000 ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రజాపాలన ప్రభుత్వం ఉద్యమ కవి గాయకులు నాయకులు నేరనాల కిషోరన్న నిర్వహించిన పాటల పల్లెకిలో 32 గంటల కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలపడం జరిగింది. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల కల్పన వేగవంతం చేసి మాకు న్యాయం చేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ప్రాంత కళాకారుల అధ్యక్షులు తాడూరి సురేష్, ఉపాధ్యక్షులు పొన్నాల అశోక్, ప్రధాన కార్యదర్శి కొడముంజ రవీందర్, సలహాదారులు గడపె చిన్న, కళ్యాణ్ లక్ష్మణ్, కంధరపు చంద్రమౌళి, గజ్జల వినోద్, గొల్లపల్లి వినోద్ తదితరులు కళాకారులు పాల్గొన్నారు. కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించడం జరిగింది. 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. అనర్హులకు అవకతవకలు జరగాయని తెలుసు, అనర్హులకు ఇచ్చారు. వేలాది మంది కష్టపడ్డ వాళ్ళకు అసలైనటువంటి ఉద్యమ కళాకారులను ఆనాటి గవర్నమెంట్, ఆనాటి తెలంగాణ ప్రభుత్వము వీళ్ళకు మొండి చేయి చూపించింది. ఆనాటి నుంచి అంటే గత 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మా బాధను, మా గాథను, మా వెతల్ని మేము మా కన్నీళ్లను తెలియజేస్తూనే ఉన్నాము. ఇంటర్వ్యూలను కూడా కోర్టు కూడా జోక్యం చేసుకొని నిజమైన కళాకారులు రోడ్డున పడ్డారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదని చెప్పి కోర్టు కూడా జోక్యం చేసుకున్న తరుణంలో మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టారు. అప్పుడు కూడా నిజమైన కళాకారులకు మొండి చేయ ఏర్పడింది. అసలైనటువంటి కళాకారులు వేలాది మంది రోడ్డున పడ్డారు. మరి కుటుంబంలో స్త్రీ కన్నీరు పెడితే ఆ కుటుంబం బాగుపడదు, ఆ సమాజం బాగుపడదు. కళాకారులు కన్నీళ్లు పెడితే ఏ వ్యవస్థ బాగుపడదు. మేము హుస్నాబాద్ నిరుద్యోగ కళాకారులుగా వందలాది మందిని తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా ఆట పాటలతో మేము ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. కాబట్టి మా అందరినీ కూడా ఇప్పుడు ఈనాడు సాంస్కృతిక సారథి చైర్మన్ కొత్తగా నియమించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. అయినా ఇస్తారని మేము ఆశిస్తూ మేము కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాము.